ఉంది. ఒక్కసారి మనం ఇటువైపు అంతా కార్యకర్తలందరినీ కూడా చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే వీళ్ళు ఏంటి అసలు ఇక్కడ మొత్తం సమావేశానికి అందరూ వెళుతున్న నేపథ్యంలో ఇటువైపు టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలన్నీ కూడా చింపేస్తున్న పరిస్థితి. ఆగ్రహానికి కారణం ఏమీ లేదమ్మా. ఎవరైనా ఏ కార్యక్రమాలైనా ఏ పార్టీ వాళ్ళని చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ స్వేచ్ఛ అందరికీ ఇచ్చారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఈ దొంగనా కొడుకులు ఏం చేశారమ్మా? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ సంవత్సరం 3 నెలల్లో ఏం మోసం జరిగింది? ప్రజలకి ఎంత మేలు జరిగింది? ఈ నా కొడుకులు బుద్ధి జ్ఞానం ఉన్న నా కొడుకులు అయితే వచ్చి ప్రజాక్షేత్రంలో కూర్చొని ఫేస్ టు ఫేస్ ప్రజలకి అన్యాయం జరిగింది. ఇది రాలేదు, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇవ్వలేదని చెప్పమానండి. 3 నెలల ముందు పెన్షన్ ఇచ్చిన ఏకైక మగోడు, 12,000 రూపాయలు ఇచ్చిన మగోడు చంద్రబాబు నాయుడు. అలాగే 4,000 రూపాయలు ఇస్తానన్న మగోడు చంద్రబాబు నాయుడు. వికలాంగులకు 6,000 ఇస్తాను మగోడు చంద్రబాబు నాయుడు. మన మంచాన్ని పడిన వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తాను మగోడు చంద్రబాబు నాయుడు. క్యాన్సర్ రోగులు, కిడ్నీ రోగులు ఇస్తే 10,000 రూపాయలు ఇస్తాను మగోడు చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళ ఆడపిల్లలు ఎంతమంది, వాళ్ళ చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే వాళ్ళకి తల్లికి వందనం ఇచ్చిన మగోడు చంద్రబాబు నాయుడు. 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మగోడు చంద్రబాబు నాయుడు. ఇన్ని ఇస్తుంటే ఇంకా చేద్దాం, ప్రజలకి ఏదో చేద్దాం అనుకుంటుంటే ఈ పేరు నానిగాడు, ఈ దొంగనా కొడుకు అమ్మనండి. ఈ దొంగనా కొడుకు ఏమంటాడమ్మా? రెచ్చగొట్టి రప్ప 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 అంటే నా కొడుకులు వాళ్ళు కోసుకోమనండి. రప్ప 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 అయిపోతే వీడు అర్ధరాత్రి కాడ పీకలు కొయ్యాలన్న. పీకలు కొట్టి మేమేం చేస్తాం? ఇప్పుడు పగలే ఆడ పీక కొత్తగా రెడీగా ఉన్నాం ఇక్కడ. ఈ వివాదానికి మెయిన్ కారణం పేరు నానిగాడి వ్యాఖ్యలు. వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడివాడ పట్టణంలో వాడు ఎంట్రన్స్ అవడానికి వీల్లేదు. ఆడిన నేడితే బందర్లేయడమనండి. నాగవరపాడు సెంటరు, గుడివాడ నాగవరపాడు సెంటరు. ఇది తెలుగుదేశం అడ్డా, ఎన్టీఆర్ స్టాట్యూ ఉన్న అడ్డా. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా బ్రహ్మాండమైన ఫ్లెక్సీ కూడా కట్టారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళ దగ్గర కొడాలి నానిని పెట్టి కూడా ఒక కొటేషన్ కూడా రాసిన ఫ్లెక్సీ పెట్టారు. అది ఎవరు పెట్టుంటారు? అది ఎవరు పెట్టుంటారంటే వాళ్ళే పెట్టుకుంటారు, మేము పెట్టమమ్మా. మీరు టీడీపీ కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఎవరు పెట్టలేదు. వాడు ఏమన్నాడు? కొడాలి నాని ఏమన్నాడు? నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా, చంద్రబాబు చెప్పులు లాగుతానన్నాడు. చంద్రబాబు చెప్పులు లాగాలిగా, అందుకని కాళ్ళ కింద పెట్టారు. చంద్రబాబు నాయుడు చెప్పులు లాగుతానని ఆయన కాళ్ళ కింద పెట్టారండి. కొడాలి నాని అనేవాడు వాగ్దానాన్ని నిలుపుకోవాలి. కొడాలి నాని అనేవాడు రాజకీయాలు శాశ్వతంగా తప్పుకోకుండా ఇప్పుడు వచ్చి ఏదో పనులండి మానేయాలి. మానేసేసి నువ్వు ఆరోగ్యం బాగాలని ఇవాళ వచ్చి వాళ్ళ మీటింగ్ పెట్టి ఎవరు తిట్టిస్తావు? అందుకే కార్యకర్తలందరూ కూడా ఆగ్రహం కలిగింది. ఈ ఆగ్రహమే ఇవాళ దీనికి కారణం. ఈ కోపం రప్పించడానికి కారణం పేరు నాని వ్యాఖ్యలు. మెయిన్ ముఖ్యంగా దీనికి అజ్యం పోసినప్పుడు పేరు నాని. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద పెన్ని నాని వ్యాఖ్యలకైతే కనుక ఇటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగవరపాడు సెంటర్లో అయితే కనుక అందరూ ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకి పెన్ని నానిని వెయ్యనివ్వం అంటూ కూడా ఇటు మహిళలు కానీ కార్యకర్తలు కానీ అందరూ అడ్డుకునే పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అసలు సమావేశానికి ఆయన హాజరవుతారా లేదా, మధ్యలోనే ఆగిపోతారా, లేకపోతే సమావేశం కొనసాగుతుందా లేదా అనేది అయితే కనుక ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. కొడాలి నాని నియోజకవర్గంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొడాలి నాని ఇక్కడ లేరు అంటూ కూడా సమాచారం అందుతూ ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో అయితే కనుక కొడాలి నాని కానీ ఇటు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా అందరూ కూడా రాకపోవచ్చు అనే సమాచారం అందుతుంది. కాబట్టి పెళ్లి నాని ఒక్కడే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే కార్యకర్తల పాటు సమావేశాలు అందరూ కూడా అయితే మనం ఇంకా కొంతమందితో మాట్లాడతాం. ఏంటి కొడాలి నాని ఇక్కడికి రాబోతున్నారు? గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకి రాజకీయాల్లో ఉన్నారంటే కట్టుబడి ఉండాలి, నిజాయితీగా నిబద్ధతగా ఉండాలి. గుడివాడలో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్న కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోకుండా ఇవాళ ఆత్మీయ సమావేశం పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టే విధంగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో
ప్రతిపక్షంలో ఉండి కూడా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఈ ఆత్మీయ సమావేశానికి పెర్ని నాని అనే వ్యక్తి వస్తే ఖచ్చితంగా జన సైనికులందరం కూడా అడ్డుకుని తీరుతామని తెలియజేసుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, అంటే మొత్తం మీద కొడాలి నాని కూడా ఇక్కడ ఊర్లో లేని నేపథ్యంలో అయితే కనుక పెర్ని నాని ఈ సమావేశానికి హాజరవుతారు అనే సమాచారం కూడా అందుతూ ఉంది. అయితే పెర్ని నాని మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అనే సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ సమావేశ కే కన్వెన్షన్ హాల్ దగ్గర కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి